మీరంతా ఎవరు అనుకుని ఎవరిని తీసుకొచ్చారు? నా పేరు వసుంధర. నేను ఒక పేదింటమ్మాయిని. దయచేసి నన్ను వదిలేయండి. నేను వెళ్ళిపోతా. మీ గురించి కూడా ఎవరికి చెప్పను. నన్ను కిడ్నాప్ చేయడం వల్ల మీకు ₹1 కూడా రాదు. అన్నా ₹1 కూడా రాదంటన్నా. అన్నా దయచేసి నన్ను వదిలేయండి అన్నా. అన్నా ప్లీజ్ అన్నా, దయచేసి నన్ను వదిలేయండి అన్నా. రే కట్లిప్పేయండిరా, వెళ్ళిపోతుందంట. మాకెవరిని తీసుకురమ్మని చెప్పారో వాళ్ళనే తీసుకొచ్చాం. కానీ నువ్వు ఎక్కువ నాటకాలు వేయకు. ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా బయటికి వెళ్ళావు. వెయ్యాలని ట్రై చేశావో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. చుట్టూ నా మనుషులే ఉంటారు. ఇక్కడికి మనిషి మాట దేవుడు ఎరుగు. ఒక్క పురుగు కూడా రాలేదు. రేయ్, దీన్ని లోపలికి తీసుకెళ్లి గదిలో కట్టిపడేయండి. వద్దు, వదిలేయండి, మీకు దండం పెడతానన్నా. రేయ్, తీసుకెళ్లి లోపల కట్టేయండి రా. వదిలేయండి అన్నా. రమ్మంటుంటే వదిలేయండి ప్లీజ్, వదిలేయండి. నన్ను వదిలేయండి, నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్, వదిలేయండి. ఎవరైనా ఉన్నారా? నన్నెందుకు తీసుకొచ్చారు? ఇదెవర్రా? పిట్ట కొంచెం కోత ఘనం అన్నట్లు పంతలారుస్తుంది. చెవులు చిల్లులు పడిపోతున్నాయిరా. అవును బాయ్. మీకే చెప్తున్నది. హలో అన్నా, నేను కేశవాని మాట్లాడుతున్నా. చెప్పు కేశవ్. అన్నా, ఆ అమ్మ ఆపరేషన్ రేపు పెట్టుకున్నామన్నా. 2 లక్షలు అవుతుందంటున్నారన్నా. సరే, నేను ఒక లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి వచ్చి డబ్బు తీసుకెళ్ళు. థ్యాంక్స్ అన్నా, ఇప్పుడే బయలుదేరి వస్తున్నా అన్నా. ఇరువురి చెరలో వీడేదెలా
జీవితాంతం కలిసే ఉందాం అనుకున్నాం. మర్చిపోయావా? బావా వదులు బావా. జీవితాంతం అంటే ఏంటో తెలుసా? జీవించినంత వరకు, అది ముగిసిన తర్వాత కూడా అని. చచ్చిపోదాం వసుంధర, చచ్చిపోదాం. బావా వెలుగంటూ వస్తుందా, వెనకటి రోజొస్తుందా, కలిసుండే వీలుందా, కన్నీటికి ఆ బలముందా. సుజా, అత్తయ్య తిన్నారా? లేదు, టాబ్లెట్ వేసుకోవాలని ఇప్పుడే పాలిచ్చాను. ఈ మధ్య ఎందుకో నందితమ్మ చాలా కలవరంగా ఉంటున్నారు. సరిగ్గా తినడం లేదు, నిద్రపోవడం లేదు. అత్తయ్య, ప్రతిసారి వసుంధర జీవితంలోకి వచ్చినట్టే ఉంటుంది, అంతలోనే దూరం అయిపోతుంది. ఇది నా దురదృష్టం అనుకోవాలో, నేను చేసిన తప్పులకి దేవుడు విధించే శిక్ష అనుకోవాలో అర్థం కావడం లేదు. ఆ శిక్ష ఏదో నాకు వేసినా బావుండేది. పాపం వసుంధర చాలా అమాయకురాలత్తయ్య. ఇప్పటి వరకు తను చాలా కష్టాలు పడింది. తనని పెళ్లి చేసుకుని ఏ లోటు లేకుండా చూసుకుందాం అనుకున్నాను. కానీ ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం. తనకే ఎందుకిలా జరుగుతుందత్తయ్య? ఒక్కరోజు తనతో సంతోషంగా గడిచింది అంటే పక్కరోజు ఏదో ఒక గండం. ఎస్టేట్లో గుడికి వెళ్ళింది, తర్వాత కనిపించలేదు. ఎవరో కిడ్నాప్ చేశారని అనుమానం. కాని వాళ్ళు ఎందుకు చేశారన్నది అర్థం కావట్లేదు అత్తయ్య. చుట్టూ ఉన్న వాళ్ళని అనుమానించలేకపోతున్నాను, అలా అని అనుమానించకుండా ఉండలేకపోతున్నాను. ఎక్కడో ఒక మూల అమ్మ మీద కూడా అనుమానం వస్తుంది అత్తయ్య. వసుంధర్ని కిడ్నాప్ చేసిన గ్యాంగ్ వైజాగ్లో వెహికల్ బుక్ చేసుకుని వచ్చారు. తనని కిడ్నాప్ చేయమని వైజాగ్లో డీల్ ఇచ్చేదెవరు? ఎవరికి దీనివల్ల లాభం? నేను వసుంధరని ఇంటికి తీసుకొచ్చాక కూడా గ్రీష్మే నా కోడలు అన్న అమ్మ సడన్గా ఈ రోజు గ్రీష్మని ఇంటి నుంచి పంపించేయడమేంటి? ధ్రువ, నువ్వు ఆలోచించేదంతా నిజం. ఇదంతా మల్లిక పన్నాగం. వసుంధర ప్రాణానికి అపాయం ఉంది. అత్తయ్య, నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నానా? తప్పుగా ఆలోచిస్తున్నానా? నువ్వే చెప్పు. లేదు సార్, మల్లిక మేడంకి దీనికి సంబంధం లేదు. మీరు ఎస్టేట్కి వెళ్ళాక వసుంధరనే పెళ్లి చేసుకుంటారని మేడంకి అర్థమైంది. అందుకే గ్రీష్మ మేడంని వెళ్ళిపోమని చెప్పారు. ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు గ్రీష్మ మేడం అరుచుకుంటూ తిట్టుకుంటూ వెళ్లారు. మేడం మీ పెళ్లి పత్రికని అచ్చుగుద్దించమని చంద్రన్నకు కూడా చెప్పారు. ఖచ్చితంగా మల్లిక మేడం అయ్యుండరు సార్. వదలనత్తయ్య,
వాళ్ళు ఎవ్వరైనా వదలను. వసుంధర ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను. ఇది నేను నీకు చేస్తున్నా ప్రమాణమత్తయ్య. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు. బహుశా అదే నిజమేమో. ఇదంతా నువ్వు తెలుసుకునేసరికి ఎంత నష్టం జరుగుతుందో అని భయంగా ఉంది ధ్రువ. నమస్తే బాయ్. అలీ తీసుకో. అన్నా, నాకు 2 లక్షలు చాలన్నా. ఈ 2,50,000 ఉన్నాయి. అమ్మకంటున్నావుగా, హాస్పిటల్లో మళ్ళీ మందులు మాకులు ఉంటాయి. పర్వాలేదు, తీసుకో. అన్నా, నిన్ను చంపబోయాను, కానీ ఈరోజు నువ్వు మా అమ్మని కాపాడుతున్నావు. అయిన వాళ్ళు కూడా ముఖం చాటేశారు. నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తున్నావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలనన్నా? నా చెల్లిని వెతికివ్వరా చాలు. అలాగే అన్నా. రేపు అమ్మ ఆపరేషన్ అవ్వగానే అదే పని మీద ఉంటానన్నా. వెళ్ళు. వెళ్ళొస్తానన్నా. హలో, ఏమండి? హెల్ప్! హలో, ఏమి లేదన్నా, ఏదో అరుపులు వినిపిస్తేను. వెళ్ళొస్తా అన్నా. ఎక్కువ గొడవ చేయకు. నిన్నిక్కడికి కరెక్ట్గానే తీసుకొచ్చాం. నిన్ను చంపమని చెబితేనే తీసుకొచ్చాం. దానికి ఇంకా టైం ఉంది. నువ్విలాగే గోల చేసావనుకో, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నిన్నిప్పుడే చంపి పారేస్తాను. చంపేస్తారా? ఒక ప్రాణాన్ని కాపాడి చూడండి, అప్పుడు మీకు ప్రాణం విలువ తెలుస్తుంది. అసలు ప్రాణం తీసే అవకాశం ఎవరిచ్చారు? ఎవ్వరూ ఇవ్వలేదు. స్వయం ఉపాధి. చాలా ఈ డైలాగ్స్ అన్ని చాలా వినేసాం. ఇక నోట్లో నుంచి ఒక్క మాట బయటకొచ్చిందో నేను చెప్తాలే సూర్య, ఇక నువ్వెళ్ళు. జాగ్రత్త. చూడు, అనవసరంగా గొడవ చేయకు. చేసిన పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు. ఇదిగో అన్నం తిను.
ఇప్పుడేంటి? ఇవన్నీ కావాలి అంటే వసుంధరని వదిలేసి రావాలి, అంతే కదా? దీనికి నేనిచ్చే వాల్యూ ఇదే. వసుంధర, నా కొడుకుని పెళ్లి చేసుకుని రాత్రికి రాత్రే ఈ కోటకి రాణి అయిపోవాలని కలలుగన్నట్టున్నావు. దానికి కూడా అదృష్టం ఉండాలి. ఒక్క విషయంలో నువ్వు అదృష్టవంతురాలివి. నాతో తడబడిన వాళ్ళని పాతాళానికి తొక్కేదాకా నేను నిద్రపోను. కానీ నిన్ను మాత్రం డైరెక్ట్గా స్వర్గానికే పంపించేస్తున్నాను. నిజంగా నువ్వు అదృష్టవంతురాలివి. రాజీవ్, చెప్పు. నీతో నేను మాట్లాడాలి. నువ్వు ఫ్రీగా ఉన్నావా? నువ్వు పర్మిషన్ తీసుకోవడం ఎప్పటి నుంచి మొదలుపెట్టావు? నీతో నేను కూడా కొంచెం మాట్లాడాలి, రా. సరే. తినకుండా చచ్చిపోదామని ఏమైనా దీక్ష చేస్తున్నావా? ఇక్కడికి చంపడానికి కదా తీసుకొచ్చారు. ఒక పూట ముందు పోతే మీకే మంచిది కదా. నీకు భోజనం పెట్టే ఓపిక నాకు లేదమ్మా. తినకపోతే పో. ఏంటి, తినట్లేదా? లేదురా మనవడా, ఇప్పుడు తీసుకొచ్చింది కూడా వద్దంటుంది. తినకపోతే చస్తావు. చంపడానికి కదా తీసుకొచ్చారు. కోణ్ణి కోసే ముందు పాపం పోవడానికి నోట్లో నీళ్లు పోసి పీక కోస్తారంట. అలా ఉంది మీరు చేసేది. బామ్మా, సాయంత్రం కూడా భోజనం పెట్టమాకు. కడుపు కాల్తే తిండి విలువ తెలుస్తుంది. ఆకలి విలువ గురించి ప్రాణాల విలువ తెలియని వాళ్ళు మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. ఏయ్, ఎక్కువ మాట్లాడుకో. మాట్లాడితే ఏం చేస్తావు? చంపుతావా? అదేటో చేస్తున్నావు కదా, ఇంకా ఎందుకు భయపడాలి? దేనికి భయపడాలి? కాకపోతే నీలాంటి ఒక వీధి రౌడీ చేతిలో చచ్చిపోతున్నందుకు బాధగా ఉంది. ఏయ్ ఏయ్, చూడు, ఆడపిల్లవని చూస్తున్నాను. ఇంకాపేయ్. ఆడపిల్లనని చూస్తున్నావా? చెయ్యెత్తడానికి అడ్డొచ్చిన సంస్కారం చంపడానికి రావట్లేదా? నిజంగా ఆడపిల్ల మీద గౌరవం ఉంటే ఇలా నన్ను దొంగచాటుగా తీసుకొస్తావా? గౌరవం మాట పక్కనుంచితే అసలు మీ ఇంట్లో ఆడపిల్లలే లేరనుకుంటా. అదే నీకు ఒక అక్కో చెల్లో ఉండుంటే ఇలా ఉండవు నువ్వు. లేదా నీతో మీ అక్క చెల్లెలు ఇలాగే ఉంటారా? ఏయ్ ఏయ్, చెల్లెలి పేరెత్తకు. ఆడపిల్లల మీద ప్రతాపం చూపించేవాడికి నీకొక చెల్లి. అసలు నీలాంటి వాడిని ఎవరైనా అన్నయ్య అని చెప్పుకోగలుగుతారా?
నేనే నీకు చెల్లెలనైతే నిన్ను అన్న అని పిలవడం కన్నా ఊరేసుకొని చచ్చిపోవడం మంచిదనిపిస్తుంది. కమిషనర్ సార్ మీకు ఈ అడ్రస్ ఇవ్వమన్నారు సార్. డబ్బు తీసుకొచ్చాను. నా ప్రూఫ్ ఆ రూమ్లో ఉంది. ఇక్కడికి ధైర్యం చేసి ఏ ఒక్కడు కూడా అడుగు పెట్టలేడు. చంపిన ప్రూఫ్తో 2 రోజుల్లో మీ ముందుంటుంది.